హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు నేను ట్రేడ్ తీసుకున్నాను నిఫ్టీలో, తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో దీన్ని చార్ట్ ద్వారా కూడా అనాలిసిస్ వ్యూ అనేది చూద్దాము. సో ఎర్లీ మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని ప్రకారంగానే మార్కెట్ ట్రెండ్ లైన్స్ను కూడా ఫాలో అయింది. కాకపోతే మార్కెట్ అయితే ఒక రేంజ్లోనే ఉంది, పెద్దగా మూమెంట్ అంటూ లేదు. సో యాజ్ యూఎస్ మార్కెట్ ఏ విధంగా నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్లో చూపించాను, సో డోజీ క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఎలా మార్కెట్ ఉందనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో కూడా ట్రాపీగా ఉంది. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసి పైకి వెళ్ళింది, పై నుండి కిందికి వచ్చింది. సో ఈ విధంగా ఒక రేంజ్లోనే ఉంది. అయినప్పటికీ లిమిటెడ్గా ట్రేడ్ చేస్తే కొంత ప్రాఫిట్ అయితే తీయవచ్చు. సో ఓవరాల్గా అయితే నేను ఈ నిఫ్టీలో అయితే ఒకటే లాట్ తోటి నేను చిన్న ప్రాఫిట్ అయితే తీయగలిగాను. ఇంకా కొద్దిగా ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయాను. సో అది కొద్దిగా షార్ప్గా ఎంట్రీ ఎగ్జిట్ అనేది చేస్తేనే మనకి ఇది ఈజీ అవుద్ది, లేకపోతే అంత ఈజీ కాదు. సో ఇప్పుడు మనం చార్ట్ ద్వారాగా చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీని కూడా ఫ్రెండ్స్, మనకు ఫ్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో పెట్టాను ఎర్లీ మార్నింగ్. సో దాని తర్వాత మార్కెట్ చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో ఓపెన్ అయింది, తర్వాత ఒక బేరిష్ సైడ్ వచ్చింది, అంటే ఒక సైడ్ వేస్గా ఉంది. చూస్తే ఇప్పుడు ఇది డే క్యాండిల్, 4 అవర్స్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మార్కెట్ క్లియర్గా అంటే సడన్గా ఇటు డౌన్ సైడ్ ఇచ్చింది. సో నేను కాల్ సైడ్ ఎంటర్ అయ్యాను, ప్రాఫిట్ కొంత చిన్న 1 లాట్ తోటి ప్రాఫిట్ బుక్ చేశాను, చూపిస్తాను. చూసుకున్నట్టయితే ఇది 5 మినిట్ చార్ట్లోకి వచ్చాను. అది 1 డే 4 అవర్స్ క్యాండిల్. సో ఇక్కడ సడన్గా ఏదో ఒక రెసిస్టెన్స్ లాగా కనబడ్డది, సడన్ స్పైక్ వచ్చేసింది. నేను ఈ బాటంలో క్యాచ్ చేశాను. సో ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. సో ఇంకా వెయిట్ చేయాల్సింది, నాకు ఇంకొక అంటే 1000 దాకా వచ్చేది 1 లాట్ తోటే. తర్వాత వెంటనే ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత ఇది ఫస్ట్ ట్రేడు. సో ఫస్ట్ ట్రేడ్ తర్వాత సెకండ్ ట్రేడ్ కూడా చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో చేశాను. మనకు ఈ బ్యాంక్ నిఫ్టీలో నేను సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను. యాజ్ పర్ అవర్ అనాలిసిస్గా చూసుకున్నట్టయితే మార్కెట్ ఒక డోజీ క్యాండిల్ తోటి ఇక్కడ సెంటర్లో ఫామ్ అయింది. సో నేను ఇక్కడ మార్కెట్ ఇక్కడ 4 అవర్స్ క్యాండిల్ ఇది. సో దాన్ని సడన్గా నాకు ఒక బుల్లిష్ సైన్ కనబడ్డది. సో బుల్లిష్ సైన్ కనబడితే నేను ఇదే ఏరియాలో ఈ దాకా వచ్చేసి మళ్ళీ రిటర్న్ అవుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇదిగో ఇక్కడ. సో ఇది నేను డ్రా చేస్తే ఇక్కడ ఇదిగో ఈ ఏరియా నుండి, సో ఈ ఏరియాలో ఇక్కడ రిజెక్ట్ అయింది. ఇది ఒక సపోర్ట్ తీసుకుంది. సో పైకి వెళ్ళింది కరెక్ట్గా అదే ఏరియా కనపడ్డది ఇక్కడ. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని నేను కొద్దిగా ఎర్లీగా ఎంటర్ అయిపోయాను పైకి. సో ప్రాఫిట్ అయితే బుక్ చేశాను క్విక్గా, స్కాల్ప్ టైప్గా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ట్రేడు ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రేడ్ నిఫ్టీ, సెకండ్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ ఆర్డర్స్కి వెళ్ళిపోయి ఉంటే మనకి ఆర్డర్స్లో కొద్దిగా యావరేజ్ చేసి తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ ట్రేడు నిఫ్టీ 175కి ఎగ్జిట్ ఎంటర్ అయ్యి 201కి వెళ్ళాయి. ఇది 215 దాకా వెళ్ళింది, అంటే ఇంకా 10-15 పాయింట్స్ ఇక్కడ క్యాచ్ చేయాల్సింది. తర్వాత ఇది నేను బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ సైడ్కి తీసుకున్నాను. సో కాకపోతే యావరేజ్ చేశాను దీన్ని. సో 149కి ఎగ్జిట్ అయిపోయాను. సో క్విక్గా స్కాల్ప్ చేసేసాను. సో మనది ఇప్పటివరకు బ్రోకరేజ్ చూసుకున్నట్టయితే, సో బ్రోకరేజ్ చూసుకున్నట్టయితే 205 రూపాయలు బ్రోకరేజ్ ఇప్పటివరకు. బ్రోకరేజ్ 140 జిఎస్టీ, స్టాంప్ డ్యూటీ అవన్నీ. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ ట్రేడ్ ఏ విధంగా తీసుకున్నా అనేది మనం ఇక్కడ చూద్దాము. సో మార్కెట్ ఇప్పుడు ఓపెన్ అయితే, సో ఇక్కడ మార్కెట్ అయితే ఈ విధంగా ఒక బిగ్ క్యాండిల్ పడ్డది. సో నేను ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను ఈ ఏరియాలో. సో ఈ ఏరియాలో డ్రా చేశాను షార్ప్గా. వెరీ షార్ప్గా ఈ ఏరియాలో నేను లాంగ్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇంకా ఇక్కడ దీని దాకా వెయిట్ చేయాలి కానీ అంత దాకా వెయిట్ చేయలేదు. చాలా షార్ప్గా ఎగ్జిట్ అయిపోయాను. సో ఇది నా ఫస్ట్ ట్రేడ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ నేను ఇంకా ఎర్లీగానే ఎగ్జిట్ అయిపోయాను, కానీ ఇంకా మంచిగా ఈ టార్గెట్ దాకా వచ్చింది. సో నాకు ఇక్కడ దాకా ఉన్నట్టయితే నాకు ఇంకా టోటల్ 600 ప్లస్లోనే కట్ చేశాను. ఒక 1500 అన్నా 1200 అన్న ఏరియా వచ్చేది. సో ఆ విధంగా నెక్స్ట్ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసి కిందికి వచ్చింది. తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ని
సపోర్ట్ తీసుకొని మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ సెకండ్ టైం ఇది రిజెక్ట్ అయింది, థర్డ్ టైం కూడా రిజెక్ట్ అయింది. సో ఈ ఏరియాలో సెకండ్ ట్రేడ్ తీసుకుంటే ఇంకా మంచి ట్రేడ్ వచ్చేది. సో అంటే బేరిష్ సైడ్, కానీ నేను ట్రేడ్స్ తీసుకోలేదు, క్లోజ్ చేశాను. సపోజ్ ఇక్కడ షార్ప్గా ఇది తీసుకొని ఉంటే మంచి ట్రేడ్ వచ్చేది. సో ఇది, సో ఇక్కడ ఆల్మోస్ట్ 70 పాయింట్స్ మంచి టార్గెట్ వచ్చేది. సో ఇది ఒక సెకండ్ ట్రేడు. తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చేసి, అంటే ఈరోజు మొత్తం మార్కెట్ సైడ్ వేస్గానే ఉంది, మళ్ళీ బుల్లిష్ సైడ్కి తీసుకుంది. సో ఈ ఏరియాలో కూడా మనం మార్కెట్ని మళ్ళీ ఇక్కడ థర్డ్ ట్రేడ్, అంటే 3 ట్రేడ్స్ అవకాశం వచ్చేది. సో అంటే లాంగ్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నా కానీ లాంగ్ ట్రేడ్, సో లాంగ్ ట్రేడ్ ఒకటి తీసుకున్నా కానీ మనకి మంచి టార్గెట్ అయితే అచీవ్ చేసేది. ఇంకా చాలా 120 పాయింట్స్ వచ్చింది బుల్లిష్ సైడ్. సో ఈ విధంగా మనం మార్కెట్ తీసుకున్నా కానీ అంటే 3 ట్రేడ్స్కి అవకాశం వచ్చేది. సో ఇది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా మార్కెట్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేసింది అనేది మనకి, సో ఇక్కడ ఏదైతే మనకి ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి రిజెక్ట్ అయింది, కొద్దిగా బ్రేక్అవుట్ ఇచ్చింది స్టాప్ లాస్ హంటింగ్ కోసం, మళ్ళీ కిందికి వచ్చేసింది. మళ్ళీ ఈ ఏరియాలోనే చాలాసేపు, అంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గానే బిహేవ్ చేసింది. సో ఓవరాల్గా దీని తర్వాత మళ్ళీ సడన్గా మనకి మార్కెట్ ఒక బేరిష్ సైడ్కి అయితే మార్కెట్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి టైం చూసుకున్నట్టయితే ఇది 12:40 టైంలో. సో ఈ ఏరియాలో కూడా మనకు ఒక బేరిష్ సైడ్ ఒక స్మాల్ ట్రేడ్ అయితే వచ్చి ఉండేది. సో కానీ నేనైతే కంట్రోల్డ్గా ట్రేడ్ అయితే ఎక్కువ తీసుకోలేదు. సో ఇదొక ట్రేడ్ అయితే మనకు ఒక అవకాశం వచ్చేది 80 పాయింట్స్ దాంటిది. సో ఇదొక, సో ఈ ఏరియాలో, సో ఇదొక చూసుకున్నట్టయితే, సో మార్కెట్ ఇంకా క్లోజ్ అయ్యే టయానికి చూసుకున్నట్టయితే మార్కెట్ మనకి ఈ ఏరియా. సో చూద్దాం మార్కెట్ ఇంకా ఎక్కడ క్లోజ్ అవుతుందో. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది ఈ ఒకటే ట్రేడ్ తీసుకున్నాను, అది చాలా క్విక్గా తీసుకున్నాను, టార్గెట్ని కూడా అది 1 లాట్ తోటే ఇది ట్రేడ్. సో ఇది అదేవిధంగా నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఎలా చేశానో చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇది 5 మినిట్ క్యాండిల్, ఇంతకుముందు 1 డే క్యాండిల్ అనాలిసిస్ చేశాము. సో ఇది ఒక రెసిస్టెన్స్ ఇటు ఒకటి ఉంది, ఇక్కడ ఇది ఒకటి సపోర్ట్గా ఉంది, దీన్ని అంటే ఇది సపోర్టు. సో ఇది ఏ విధంగా రెసిస్టెన్స్గా ఫామ్ అవుద్ది అనేది చూద్దాము. సో మార్కెట్ అయితే ఇప్పుడు ఓపెన్ 5 మినిట్ క్యాండిల్ చూసుకున్నట్టయితే ఏ విధంగా మార్కెట్ ఓపెన్ అయింది అనేది. సో ఈ విధంగా కొంత గ్యాప్ డౌన్, అంటే నిన్నటి లోని బ్రేక్ చేసింది మార్కెట్. సో ఈ విధంగా మార్కెట్ అయితే డౌన్కి వచ్చింది, కింద ఒక సపోర్ట్ ఉంది 47,988. సో ఈ ఏరియాలో కొద్దిగా మనకు బుల్లిష్, నేనైతే మార్కెట్ని బుల్లిష్గా ఎక్స్పెక్ట్ చేశాను. సో లాంగ్కి నేను షార్ప్గా ఈ ఏరియాలో నేను ఎంటర్ అయ్యాను. సో మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి అని, సో కొంత చిన్న ప్రాఫిట్ కోసం అని. సో ఈ విధంగా మార్కెట్ చూసుకున్నట్టయితే మార్కెట్, సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను, సో ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను చాలా షార్ప్గా. సో నేను ఇక్కడ ఈ వితిన్ దిస్లోనే చాలా షార్ప్గా ఎగ్జిట్ అయిపోయాను. సో ఈ విధంగా చూసుకుంటే ఈ క్యాండిల్లోనే ఎంటర్ అయ్యాను, సో బాటంలో. సో అక్కడ దాకా కూడా వెయిట్ చేయలేదు. సో ఇందులోనే నాకు 2,400 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఎగ్జిట్ అయిపోయి నేను కిల్స్ చేశాను, మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ అవుద్దని. సో అలాగే హోల్డ్ చేసి ఉంటే మార్కెట్ ట్రాప్ అయ్యేవాడిని. సో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, సో సమ్హౌ చిన్న ప్రాఫిట్ అయితే తీసాను. సో ఇమ్మీడియట్గా మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది తర్వాత మళ్ళీ అదే ఏరియాకి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే దీన్ని ట్రెండ్ లైన్ ఒకటి డ్రా చేసాము, ఇక్కడ పైన ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది. సో దానికి కాకుండా మార్కెట్ ఈ ఏరియాలో వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు డౌన్ సైడ్ అయితే కనబడ్డది. సో ఇక్కడ మనకి ఇది ఒక ఫస్ట్ ట్రేడు. సో ఈ విధంగా, సో మనం ఇంకా కావాలనుకుంటే సెకండ్ ట్రేడ్ కూడా మనకి అవకాశం వచ్చేది. సో సపోజ్ ఈ ఏరియాలో మనం చిన్న టార్గెట్కి మళ్ళా ప్లాన్ చేసినా కానీ సో మనకి అవకాశం ఉండేది. సో ఇదొకటి, సో ఇదొక ట్రేడ్ మనకి మంచి టార్గెట్ అయితే వచ్చేది. సో ఇది 200 పాయింట్స్ ఉంది. సో ఇక్కడ అన్ని, సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే
కావాలంటే మళ్ళీ ఇక్కడ మనం ఇంకొక బేరిష్ ట్రేడ్ కానీ తీసుకునేడానికి ఛాన్స్ ఉండేది. సో మనం ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇక్కడ ట్రై చేయడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. సో సో చూద్దాము. సో వాటి దాకా వస్తుందా లేదా అనేది. సో ఈ విధంగా మార్కెట్ అయితే మనం చాలా చిన్న స్కాల్పింగ్ లాంటివి చేయటం అనేది చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ ఇంకా కొద్దిసేపు అయితే క్లోజ్ అవుద్ది. సో ఈ విధంగా సో మనకి క్లియర్గా ప్లాన్ చేసుకుంటే 1-2 ట్రేడ్స్ మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు బిగ్ మొమెంటం లేదు, ఒక రేంజ్లోనే ఉంది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ. అయినప్పటికీ ఒక రేంజ్లో కూడా మనకు 2 అవకాశాలు వచ్చేది. ఇక్కడ బేరిష్ ట్రేడ్ తీసుకున్నా కానీ మనకు అవకాశం వచ్చేది. ఈడ బుల్లిష్ ట్రేడ్ ఈడ కూడా మనకు ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ లాగా వచ్చేది. సో ఓవరాల్గా ఇది సో ఒక రేంజ్లోనే మార్కెట్ ఉందని చెప్పాలి. సో ఇంకా మార్కెట్ రేపటి విషయానికి వస్తే మార్కెట్ ఇక్కడ ఇదొక రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఇటు వస్తుందా లేకపోతే ఇంకా గ్యాప్ డౌన్ డైరెక్ట్గా ఇటే వస్తుందా అనేది చూడాలి. మార్కెట్ రేపు కొద్దిగా బుల్లిష్గా వెళ్ళి తర్వాత వీ షేప్ రికవరీ అనేది ఇట్లా జరుగుతుందా, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అనేది చూడాలి. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రీగా నాలెడ్జ్ షేర్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.